ఇప్పటి గర్ల్స్ కి ఎందుకు జెన్జీ అనే ఒక కల్చర్ వచ్చినాక ఓకే ఎవ్రీ వన్ బికమ్ లైక్ వాట్స్ రాంగ్. మోస్ట్ ఆఫ్ ది లవ్ స్టోరీస్ 100-90% మెన్ ట్రూగా లవ్ చేసి బాధ ఎందుకు పడతారు మరి? యాక్చువల్ ఉమెన్ నెవర్ థింక్, ఉమెన్ డూ వాట్ హర్ హార్ట్ సేస్, గర్ల్స్ థింక్. ఆబ్వియస్గా ఒక అమ్మాయి పీరియడ్ ఎప్పుడు మా ఫాదర్ మదర్ అయి ఉండాలి. బికాజ్ మనం 2 ఏళ్ల ముందు పరిచయం అవుతాం, వాళ్ళకి మొత్తం ప్రపంచం అంటే ఏందని చూపిస్తాం. ఇక నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లే పెంచారు కదా 20 ఏళ్ళ నుంచి అలా. వాట్ ఈస్ లవ్? ఇక్కడ నేను లవ్ అంటే ఏంటి మరి? సరే ఒక టైం ఇక్కడ నేను ఒక మెన్ టాపిక్ తీస్తలే, ఒక ఫిమేల్ టాపిక్ ఇస్తున్నా. ఏ మూమెంట్లో ఈ అమ్మాయి వేరే వాడిని అట్రాక్ట్ అవుతుంది? ఏ మూమెంట్? అమ్మాయికి చెప్పు. ఎట్లాంటి అమ్మాయిని ప్రేమించాలంటే వెన్ షీఈస్ ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హర్ ఫాదర్ అండ్ మదర్స్ డ్రీమ్. అదే మెన్ విల్ షో అప్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీ వన్. నాకు ఇది అయ్యింది, బట్ ఉమెన్ కాంట్ బికాస్ హర్ క్యారెక్టర్ విల్ జడ్జ్ ఎవ్రీ టైం. ఇప్పుడు ఒక అమ్మాయి పోయి నాకు బ్రేకప్ అయిందని ఏడ్చి రేపు పొద్దున ఇంకొక జస్ట్ నవ్వు కూడా మాట్లాడిన వాట్ యూ థింక్? సరే రేపు ఆ అమ్మాయికి ఒక పెళ్ళయి ఒక హస్బెండ్ అవుతాడు. ఆ హస్బెండ్కి ఈ స్టోరీలో హాఫ్ పార్ట్ స్టోరీ తెలిస్తే అతని పరిస్థితి ఏంటి? అది నిజం ఫ్యాక్ట్. వెన్ బోత్ ఆర్ ఇన్ లవ్, ఇన్ దే సీరియస్ లవ్, ఇఫ్ ఉమెన్ కాంట్ టేక్ ఎ స్టాండ్ ఫర్ హిమ్, ఆ మనిషి లైఫ్ ఆనే అయిపోతుంది. ఒక అమ్మాయికి అబ్బాయి డిఫరెన్స్ చెప్పాలా నేను? అబ్బాయికి క్యారెక్టర్ అనే పదమే వాడద్దు, అసలు దాంతో ఫరకే పడదు. కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పుట్టిందే అన్ని భరించని. ఇక నువ్వు చిన్న ప్రేమను భరించలేవంటే ఇక నువ్వేమో అమ్మాయికి వానితో ఏందో నీకు తెలుసా? ఈడ కనిపించిన వాడితో అమ్మాయి వాడు ఏందో నీకు తెలుసా? మీద పడి కితకితలాడుతూ ఎక్కడో ప్రైవేట్ ప్లేసెస్లో కనిపించడం దాన్ని ఏమంటారు? హాయ్ హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై పాడ్కాస్ట్, ది లో బడ్జెట్ పాడ్కాస్ట్ విత్ వినయ్. ఈరోజు మన పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అతను నన్ అనదర్ ది లవ్ గురు శివసాయి కుల్కర్ని. అతని రీల్స్, వ్లాగ్స్ అన్నిట్లో అతను మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది లవ్ గురించి. అతను ఎంత పత్తితో ఈరోజు మనమైతే మన వీడియోలో చూడబోతున్నాం. చలో లెట్స్ వెల్కమ్ ది శివసాయి కుల్కర్ని. హాయ్ బ్రో. చలో బ్రో, మీ గురించి ఒక 2 మాటలు. నా గురించి నేను చెప్పుకోనికి నీ పోడ్కాస్ట్ ఓకే, మన ఇన్ఫ్లుయెన్సర్ శివసాయి కుల్కర్ని అయితే వచ్చింది మన పాడ్కాస్ట్లోకి. బ్రో చెప్పండి, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్స్ ఉంటాయా? లవ్ అనేది ఒక ఫ్యాక్టర్, అది చాలా మంచిది, అది ఉంటుంది, ఉండాలి. అది ఎలాంటి ఫ్యాక్టర్ లేదు, అది ఫ్యాక్టర్ అన్న. ఫ్యాక్టర్? వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్? హ్యూమన్ నీడ్ లవ్. వాట్ కైండ్ ఆఫ్ లవ్ దట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బట్ ఎవ్రీ హ్యూమన్ నీడ్ లవ్. ఎవ్రీ హ్యూమన్? ఆర్ దే ఎనీ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్? అడ్వాంటేజ్ ఎత్తుక్కున్నావు అంటే అది ప్రేమనే కాదు. మరి డిసడ్వాంటేజెస్? ప్రేమించేదే ప్రేమ. ఇస్ ఇట్? నువ్వు కోరుకొని ప్రేమిస్తే అదేం ప్రేమ అవుతుంది? నాకు అర్థం కాదు. అది కోరిక అవుతుంది. నీకు అవతల నుంచి నీకు ఏం అవసరం లేదు అన్నప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అదే ప్రేమ. నీకు ఇంకా మనిషి మీద ఇష్టం ఉందంటే అదే ప్రేమ. అలాంటి ప్రేమ ఇప్పట్లో ఎందుకు చాలా విధాలుగా అయిపోయింది? ఇక జనరేషన్ చేంజింగ్ అంతే. తెలిసినోడు తెలిసినట్టే ఉంటాడు, తెలియనోడిగా మారుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు చెప్తున్నా ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ లవ్ కాబట్టి జస్ట్ లవ్ చేస్తారు, దాని తర్వాత ఓకే లవ్ చేస్తారు, దాని తర్వాత ఏంటిది? ఫ్యూచర్ బిల్డింగా? ప్రేమించినప్పుడు అవన్నీ లెక్కలు వేసుకోవద్దు, ఏడికి పోతాం, ఎంతవరకు ఉంటాం అని. ప్రేమించినప్పుడు ఆ మనిషిని పక్కన ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా, దట్స్ ఎనఫ్. దాని తర్వాత ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవాలి. వదిలేసిన తర్వాత సరే వదిలేస్తే అరే ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ పక్కన ఉంటేనే హ్యాపీగా ఉండాలి, నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఏడ్చుకుంటూ ఉండాలి, అది ప్రేమ కాదు ఎప్పటికీ. అర్థమవుతుందా? ఆమె వదిలిపోతే అది ఆమె ఇష్టం, ఆమె సెల్ఫ్ దాన్ని ఏమంటారు, ఆమె ఇష్టం. అది ఎప్పుడు ఒక ఫీమేల్గా డిపెండ్ అయి ఉంటుంది. ఆమె ఉండాలి, వదిలేళ్ళిపోవాలి, అదంతా వాళ్ళ మీద డిపెండ్. నీ వరకు నీ కర్తవ్యం ఏంది? యూ హ్యావ్ టు లవ్ హౌ షీఈస్, వాట్ షీఈస్, అంతే. ఒక మగాడి జీవితం మరి మొగోనివే కదరా. మొగోడు ఇప్పట్లో చాలా కేసెస్ జరుగుతున్నాయి కదా బ్రో. మొగోడు పుట్టిందే అన్ని భరించని. ఇక నువ్వు చిన్న ప్రేమను భరించలేవంటే ఇక నువ్వేం మొగోనివి? చిన్న ప్రేమనా? జస్ట్ చిన్న ప్రేమనా? ప్రేమ చిన్నదేరా, మనం పెంచేదే ఎక్కువ ప్రేమ మనిషి మీద. ఆ పెంచడమే కా బ్రో చాలా మంది లైఫ్ స్పాయిల్ చేస్తుంది. అది మన మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఓకే, మనం ఒక లిమిట్లో ఉంటాం. చాలా వరకు మన ఆడియన్స్ అదే ఏం చెప్తున్నా, అమ్మాయి నీ పక్కన ఉంది, అమ్మాయి ఆర్ ఐదర్ అబ్బాయి ఎవరైనా కానీ పక్కన ఉంటేనే హ్యాపీ ఉండాలి, నేను వదిలిపోతే ఏడవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే అది ప్రేమ కాదు. అట్లా అని చెప్పి ఆమె వెళ్ళిపోయినాక కూడా ఆమె హ్యాపీ అని ఉండాలని కోరుకున్నప్పుడు నువ్వు బాధపడ్డం అది అసలే ప్రేమ కాదు. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి, ఆమె లైఫ్ ఆమె.
కాకపోతే ఆమె ఏడున్నా హ్యాపీ ఉండాలని నువ్వు కోరుకోవాలి, నువ్వు ఏడున్నా నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని నువ్వు కోరుకోవాలి. సరే బ్రో, ఒక చిన్న స్టోరీ, జస్ట్ నార్మల్. ఒక 5 years లవ్ స్టోరీ ఉంది. 5 yearsగా లవ్ చేసుకుర్రు, తిరిగిర్రు, అన్నీ చేసిర్రు, ఎంజాయ్ చేసిర్రు లైఫ్ని. ఇంట్లో పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఒక బెంగళూరు సంబంధం పెళ్ళి, అమ్మాయిది బెంగళూరు సంబంధం వచ్చింది. ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మాయి చెప్పింది, ఇలా నేను ఒకరిని లవ్ చేస్తున్నా, హీజ్ అ సెటిల్డ్ గాయ్, అంటే సెటిల్డ్ అంటే నార్మల్ జాబ్ ఉంది, వెళ్తీ, ఓకే ఫైన్. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి జస్ట్ ఎవరో ర్యాండమర్స్, అతను లంగా, అతను పెద్ద వద్దు, ఫ్యామిలీ సెటిల్ కాదు, నార్మల్లీ నాట్ ఫైన్ అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పిరని జస్ట్ ఆ 5 years నుంచి లవ్ చేసిన అబ్బాయిని ఇన్స్టెంట్గా వదిలిపెట్టింది. మరి వాళ్ళ పేరెంట్స్ 20 ఏళ్ళ నుంచి ప్రేమిస్తారు, 20 నుంచి ప్రేమిస్తారు బ్రో, బట్ ఆ బాయ్ కంప్లీట్లీ షీఈస్ ఇన్ టు హర్. అరే ప్రేమ అంటేనే అది రాను యాక్చువల్గా. ఓకే, మనం ఒకరి లోపలికి మొత్తం పోతున్నాం అంటేనే ప్రేమ. కానీ నిన్ను అన్నోళ్ళు కూడా ఇగో ఆడ అమ్మాయి అయితే స్టాండ్ తీసుకొని నేను పెళ్ళే చేసుకొని నన్ను తప్పితే వేరే ఎవరిని చేసుకోను అంటే ఆ రిలేషన్ అవుతుండే, పెళ్ళి అవుతుండే. కానీ ఆమె ప్రియారిటీ వాళ్ళ ఇగో ఆబ్వియస్గా ఒక అమ్మాయి ప్రియారిటీ ఎప్పుడు వాళ్ళ ఫాదర్ మదర్ అయి ఉన్నారు. బికాజ్ మనం 2 ఏళ్ల ముందు పరిచయం అవుతాం, వాళ్ళకి మొత్తం ప్రపంచం అంటే ఏందని చూపిస్తాం, ఇక నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లే పెంచారు కదా 20 ఏళ్ళ నుంచి. అలా అందులో తప్పేం లేదు. కాకపోతే అక్కడ అమ్మాయి చూస్ చేసుకోవాలి. సరే నన్ను బట్ ఆ అమ్మాయి 5 years నుంచి తనని తిప్పుకొని అన్ని చేసి జస్ట్ ఇన్స్టెంట్గా అలా ఎలా వదిలేస్తుంది చెప్తా కూడా అదే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆమె సరే మీరు ఆయన వద్దంటుర్రా, నాకు కూడా వద్దు, కానీ నాకు పెళ్ళే వద్దు, ఈ ఒక్క స్టాండ్ తీసుకొని ఉంటే ఈరోజు కథ వేరు ఉంటుంది. అందరి లైఫ్లో నువ్వు ప్రేమించిన పిల్లని చివరి దాకా ఉండాలంటే ఇక అన్ని లవ్ స్టోరీలు అయితే అరేంజ్ మ్యారేజ్ అనేది దునియాలో ఉండవు. 100% ఇప్పట్లో జరిగే 5% లవ్ మ్యారేజెస్, మిగిలింది 45% లేపుకొని పోవడం, ఇంకో 50% బ్రేకప్స్ లేదా అవే ఉన్నాయి. మన కాలేజ్ స్టోరీకి వద్దాం. మన కాలేజ్ స్టోరీనే నాకు తెలిసిన ఈ స్టోరీస్ ఈ కాలేజ్లో పెద్ద స్టోరీ సరే ఆడి స్టోరీ పక్కన పెడతాం. కానీ కాలేజ్లో ఇప్పుడు కాలేజ్లో ఒకరితో కనిపిస్తుంది ఒక అమ్మాయి, ఓకేనా, గేట్ బయట ఇంకొకరితో కనిపిస్తుంది ఒకటే అదే అమ్మాయి. మన కాలేజ్ ఆ జిరాక్స్ షాప్ గల్లీలో కూడా అదే అమ్మాయి ఇంకొకరితో కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి చూస్తే ఆడికి హస్బెండ్ కూడా ఉంటాడు. అదేం లవ్ అమ్మాయిది? ఆ అమ్మాయికి వానితో ఏందో నీకు తెలుసా? ఈడ కనిపించిన వాడితో అమ్మాయి వాడు ఏందో నీకు తెలుసా? మీద పడి కితకితలాడుతూ ఎక్కడో ప్రైవేట్ ప్లేసెస్లో కనిపించడం దాన్ని ఏమంటారు? సరే నువ్వు చెప్పిన ప్రకారం ఇప్పుడు అమ్మాయిది, నువ్వు అమ్మాయిని ఇక్కడ బేస్ చేసి మంచిగానే లేపుతున్నావు, ఓకే ఫైన్. కాదు నువ్వు మన కంటెంట్ ఏడన్నా చూడు, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై మెన్ సైడ్. మెన్ సైడ్ ఆఫ్ కోర్స్. ఇక్కడ 5 years లవ్ చేసిన వాడిని నువ్వు ఒక ఎర్రిపప్పలా వాడు చూస్ చేసుకున్న పర్సన్ తప్పు అన్న. అదే పిల్ల స్టాండ్ తీసుకొని నేను వాడినే చేసుకుంటా లేకపోతే నేను పెళ్ళే చేసుకోను అంటే కథ వేరే ఉంటుండే అన్న. మరి ఆడ నేను ఆడిని ఎర్రిపప్పేడన్న. నువ్వు ఏమన్నావు? అరే చూస్ చేసిన పర్సన్ ఏంటి ఆ టైంలో ఈడు చేసిన లవ్. సరే ఆ అమ్మాయి కూడా అతనికి కంప్లీట్ సేమ్ హోప్ ఇచ్చింది. సేమ్ అమ్మాయి ఉండేదే హోప్ ఈయనకి. ఓకే హోప్, అమ్మాయి ఉన్నదే హోప్ ఇయడానికి. బట్ ఐదర్ లాస్ట్ వరకు ఆమె ఉంటుందా ఉండదా బట్ అలా సంబంధం లేదు. బట్ అలా ఒక్క అమ్మాయి అని కాదు, చాలా మంది అమ్మాయిలు అందరూ అలా. నేను అమ్మాయిలు అని అన్నా స్పెసిఫిక్ ఒక పేరు తీసుకొని ఈమె అంటే. బట్ అలాంటి అమ్మాయిలను ఏమని చెప్పగలవు? ఏం చెప్తాం? ఏమని చెప్పగలవు? ఏం చెప్పలేము. ఏం చెప్పలేము. ఇప్పుడు నేను అలా ఒక్క అమ్మాయి అని లేదు కదా, చాలా మంది అమ్మాయిలు నిన్ను ఎవరో లవ్ చేసి ఉంటారు, నువ్వు ఒకరిని లవ్ చేసి ఉంటావు. ఆ అమ్మాయి కూడా నువ్వు చాలా హోప్స్ పెట్టుకున్న అమ్మాయి కూడా నిన్ను వదిలేసి ఉంటుంది పక్క. నేను హోప్స్ పెట్టుకోను. ఫస్ట్ హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి అంటున్నా స్వామి. నువ్వు నన్ను అన్నావు కదా ఎప్పుడే. సరే నన్ను వదిలేసింది ఒక అమ్మాయి, సరే నన్నే వదిలేసింది అనుకో. ఇక సరే ఇప్పుడు నేను లవ్ చేసింది తప్ప లేకపోతే ఆమె నన్ను లవ్ చేయడం తప్ప? మీరు లవ్ చేసుకున్న సిచ్యువేషన్ తప్ప. ఏం సిచ్యువేషన్? నాకేం తెలుసు మీరు ఎట్లా లవ్ చేసుకున్నావు. సరే ఒక చిన్న చెప్పు వెరీ వర్స్ట్ స్టోరీ. అది తెల్ల కోట్ వేసుకున్న అమ్మాయి వచ్చింది, ప్రపోజ్ చేసింది. 2 daysలోనే వచ్చి ప్రపోజ్ చేసింది ఒకరికి. ప్రపోజ్ చేసింది కదా, అతను ఏమనుకుండు, అరే నాట్ ఓకే అనుకున్నాడు. ఫస్ట్ ఆ అమ్మాయిని చూసి నాట్ ఓకే అనుకున్నాడు. బట్ తను ఇచ్చిన ఫాల్స్ హోప్స్. ఇక ఆ అబ్బాయికి దేవుళ్ళు అంటే ఓ పరమ భక్తి. తన పోల్ ఏంటంటే ఇప్పుడు దేవుడు దేవత రోజు స్టోరీ స్టేటస్ పెట్టింది. ఓకే అతను నమ్మేసిండు ఆ మాటలన్నీ. ఎన్ని రోజులకు నమ్మిండు? 1 week తర్వాత. అది అందుకే వర్కౌట్ కాలేదు. ఓకే స్టోరీ ఇంకా అవ్వలేదు. నువ్వు ఆ అమ్మాయిని ఏమంటావు ఫస్ట్? నాకు ఆన్సర్ కావాలి. అబ్బాయి ఎర్రిపూక అంట. అబ్బాయి ఎర్రిపూకే అంటావు నువ్వు ఫస్ట్, కానీ ఫస్ట్ స్టోరీ మొత్తం విను.
ఓకే, దాని తర్వాత 1 వీక్ మొత్తం అలా అలా ఆమె చెప్తుంది సోది, మాటలు వినలే ఫస్ట్, అసలు నమ్మలే కూడా. యావరేజ్ ఇలాంటివి మనం చేసేవనుకుండు. చేసిన అమ్మాయి చాలా ట్రై చేసింది. ఓకే, ఫైనల్లీ యాక్సెప్ట్ చేసిండు. చేసిరు. తన ఫోన్ చెక్ చేసిన ప్రతిసారి ఏముండో క్లియర్ హిస్టరీ ఉంటుంది. వాట్సాప్ క్లియర్ హిస్టరీ ఉంటుంది. వాట్సాప్ సరే, ఇన్స్టాగ్రామ్లో కూడా క్లియర్ హిస్టరీ ఉంటుంది. దేంతో చాట్ చేస్తుందంటే తెలీదు. ఒకసారి ర్యాండమ్ టెక్స్ట్ వచ్చింది, ఆ రిప్లై మెసేజ్ అది. అప్పటికి అతను నమ్మిండు, ఫుల్గా ట్రస్ట్ చేసిండు ఆ అమ్మాయిని. అరే లేదు, నేను మెసేజ్ అలా డిలీట్ చేసేస్తా అని చెప్పినుండే ఆ అమ్మాయి. సరే ఓకే, నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు అది మెసేజే కదా, ఒక బాయ్ మెసేజ్ ఉంటే ఫ్రెండ్ లైట్ తీసుకుంటాడు. కట్ చేసే సీన్ వాళ్ళ ఇంట్లో తెలిసిందని ఒక స్టోరీ చెప్పింది. ఎరిపప్ప చేయడం స్టార్ట్ చేసింది ఆ అబ్బాయిని. 2 months రిలేషన్ అయిన తర్వాత, 2 months అయిన తర్వాత ఎరిపప్ప చేయడం స్టార్ట్ చేసిన. ఫోన్ ఖరాబ్ అయింది, మా ఇంట్లో తెలిసింది, అని నేను అన్నం తింటలే, మా డాడీ తింటలే, మా డాడీ మాట్లాడతలే, ఏమేమో చెప్పింది. ఇక దాని తర్వాత చూస్తే ఈమె ఆల్రెడీ ఇంకొకరిని చేస్తుంది. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈయన్ని చేయకుండా ఇంకో ఇద్దరిని చేసింది. ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఒకటేసారి 4 చేస్తున్న అమ్మాయిని నువ్వేమంటావు? మనం అన్నిటికీ మనం ఎవరం రా అమ్మాయిని అసలు. అరే ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఏం చెప్తున్నా, వారం రోజులు చాట్ చేయగానే ఆ పిల్ల ఐ లవ్ చెప్పిన అవలగాడు ఎవడు ఫస్ట్ మొగోడే కదా. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే మనం మొగోలం దిగజారుతాం, అమ్మాయి అనగానే సొల్లు గారుస్తాం. ఓకే, మనకి అవతల టర్మ్స్ మనకి అమ్మాయి తెల్లగా ఉందా, కొంచెం మంచిగా ఉందా, చలో రైట్. ఆమె తెల్లగా ఉండి జర లిప్స్ ఎర్రగా ఉన్నాయా, మంచిగా ఉన్నదా, ఐ లవ్ యూ అన్నది అమ్మ పొంగిపోయినాం, దోస్తులకు చెప్పుకున్నాం, హ్యాపీ నా పిల్ల. కానీ అవతల ఆ పిల్ల ఏందని నువ్వు ఆ వారం రోజులకే నువ్వు అంత దాకా అటాచ్ ఎట్లా అవ్వగలిగినవరా అసలు? దేవుడు ఫోటో పెడితే అందరు అదే ఆడోళ్ళు కేపీహెచ్ మీద తెలిసిన వాళ్ళు మిడ్ నైట్ ఉంటే మనం ఏమంటాం, మనమే ఆడోళ్ళని దేవత అని కొలిచేటోళ్ళు. సో ఇక్కడ టర్మ్స్ ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు ఆమెను చూసినావు, నీకు కలిసిన వారంకే ఐ లవ్ యూ చెప్తుందంటే ఆమె ఎంత కిలాడి అయి ఉంటుంది. కిలాడి ఓకే బ్రో, కిలాడి తను. బట్ నువ్వు చెప్పాల్సింది ఏంటి, ఇక్కడ గర్ల్స్కి ఒక్క మెసేజ్ చేయలేవా నువ్వు? అరే అలా కాదు అని కూడా చెప్పలేవా? నువ్వు చెప్తున్న ప్రతి ఒక్క లైన్లో అరే బాయ్స్దే తప్పు, బాయ్స్ అలా ఇలా చేస్తారు. బాయ్స్ తప్పేంది చెప్పాలారా, మొగోలు గుడ్డిగా నమ్ముతారు. అరే అది మెన్స్ వీక్నెస్ బ్రో. అదే కదా మెన్స్ వీక్నెస్. అది వాళ్ళకి స్ట్రెంత్ రా, నీకు అదే చెప్తున్నా కదా. మెన్స్ అరే ఒకరి వీక్నెస్ ఇంకొనికి స్ట్రెంత్, మొగోని వీక్నెస్ ఆడదాని స్ట్రెంత్. నువ్వు ఒక్కసారి అదే అమ్మాయిని ఇగ్నోర్ కొట్టు, నేను వద్దనని వెనకాల మళ్ళీ ఆనందం వస్తుంది. పెళ్ళి మాత్రం అది పర్సనల్ చాయిస్, అది మనం ఇవ్వడం డిసైడ్ చేయాలి బ్రో. అసలు లవ్ చేసేది పెళ్లి చేసుకోనికే. మోస్ట్లీ బాయ్స్ చేసేది సరే చేస్తారు, సైడ్ చిక్స్ అంటారు, మెయింటైన్ చేస్తారు. బట్ అతను ఎవరినో కొంతమంది ఫస్ట్ లవ్ చేస్తాడు. మరి సైడ్ చిక్లు ఎందుకు వస్తాయి? అరే అసలు సైడ్ చిక్స్ బ్రో, సైడ్ చిక్స్ వచ్చేదే ట్రూ లవ్ వల్ల. ఆడు ట్రూగా చేస్తాడు, ఆడు మోసపోయిన తర్వాతే సైడ్ చిక్స్ అనే వర్డ్ వస్తుంది. ఎప్పుడు ఎవరు ఏ మగాడు డైరెక్ట్గా ఇంతమందిని చేస్తా అని ఆమె కూడా అదే చేసి ఉంటుందేమో. ఆమె కూడా ఉన్న ట్రూగా చేసింది, ఆడు వదిలేసిండు, మీలాంటి బకరాలు తగిలిర్రు. మన అద్దంలో చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తే మనమే కనిపిస్తాం. మనం జిందగీలో మనం ఇప్పుడు నువ్వు అన్న పాయింటే మొగోనికి ఎట్లా అది ఆడదానికి కూడా అదే వర్తిస్తుంది. అట్లా ఆడోళ్ళందరూ తప్పు, మొగోళ్ళందరూ పద్ధతులు కాదు. ఒక అమ్మాయికి అబ్బాయి డిఫరెన్స్ చెప్పాలా నేను, అబ్బాయికి క్యారెక్టర్ అనే పదమే వాడద్దు, అసలు దాంతో ఫరకే పడదు. కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అది అమ్మాయిలు ఏ రోజైతే తెలుసుకుంటారో ఆ రోజు ఈ కథలే కావు. వీళ్ళ వరకు ఏముంటుందంటే దే హ్యావ్ వన్ క్లోజ్ ఫ్రెండ్, ఆమెకి ఆడికి ఈమె చేసుకున్న అన్ని లంగ కథలు ఆమెకు చెప్పుకుంటే చాలు. అంటే వాళ్ళ వరకు అది ప్రెస్టీజ్ మ్యాటర్ దాకా పోతుంది. నాకు ఇంతమంది మాట్లాడుతున్నా, నాకు ఇంత బాడీ కౌంట్, ఇవన్నీ ఒక ప్రెస్టీజ్ మ్యాటర్ దాకా పోతాయి. కానీ బట్ దట్ టు మెన్ అది అట్లా కాదు. మొగో నువ్వు ఏమన్నా ఎంతమందితో అనుకో, అది ఫరకే కాదు నీకు. నువ్వు ప్రపంచానికి చెప్పుకుంటావు అది ఐ స్లెప్ట్ విత్ దీస్ మెనీ పీపుల్ అని. కానీ ఆడది అట్లా కాదు, ఆడమే క్యారెక్టర్ ఈజీగా జడ్జ్ అవుతుంది. సో ఆడోళ్ళు అది ఒక్కటి తెలుసుకొని, మా ఏజ్ ఉంది మేము చేసుకుంటాం ముచ్చట కాదు. మీ వరకు వాట్ యూ గర్ల్స్ హ్యావ్ టు డూ అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ హెల్త్. ఎంతవరకు ఇఫ్ దే నో వాట్ యూర్ డూయింగ్ హియర్, వాళ్ళ గుండె నిమిషంలో ఆగిపోతుంది. అది ఎక్కువ టైం పట్టదు. మొగోనికి ఏముండదు, మొగోనికి ఆల్రెడీ మమ్మీ వాళ్ళు గుండె దించుకుని ఉంటారా, నా కొడుకు ఏదైనా పీకేస్తుంది. కానీ ఆడమ్మకి అట్లా కాదు. మరి చాలా మంది అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నా కూడా తెలియకుండా చేస్తున్నారు ఇన్ని పనులు. అదే దట్ ఈస్ వాట్ లాస్ట్కి ఏమైనా అంటే ఒక ఎవడో రిచ్ వెల్తీ గాయ్ పెళ్లి చేసుకోవాలి. అరే ఈమె చేసిన లంగకథలతో ఏం ఫరకే పడదా? అదే అంటున్నా, దట్ ఈస్ వాట్ ఎవ్రీ ఫీమేల్ హ్యాస్ టు థింక్. నేను ఏం చేస్తున్నా రేపు పొద్దున అది మా పేరెంట్స్కి తెలిస్తే దే విల్ బ్రేక్ దేర్ హార్ట్. అదొక్కటి వాళ్ళ బ్రెయిన్లో స్టక్ అయి ఉంటే దెన్ నెవర్ ఎవర్ వెంట్ టు దిస్ రాంగ్. అంటే ఇప్పుడు 100%లో 10% గర్ల్స్ నువ్వు చెప్పిన 5% గర్ల్స్కి నువ్వు చెప్పింది వర్తిస్తారు. బట్ వాళ్ళు చాలా మంది ఇలా ఈ మైండ్ సెట్తో ఉంటారు. అట్లా ఉన్నోలే అమ్మాయిలు, మిగతా లేని అందరు పిల్లలు.
దేర్ విల్ బట్ బట్ 95% ఏమైంది ఉమెన్ కి గర్ల్ కి డిఫరెన్స్ అదే. ఇప్పుడు మనం 18 రాగానే అందరు ఉమెన్ అయిపోరు. బట్ దే కాల్ యాస్ ఉమెన్ ఓన్లీ. మెచ్యూరిటీతో కౌంట్ చేస్తారు ఎప్పుడైనా. మెన్ ఉమెన్ అన్ని గర్ల్ బాయ్ అన్ని మెచ్యూరిటీతోనే చేస్తారు. బట్ ఏజ్ 18 దాటితే ఉమెన్ కాదు. 16 years అమ్మాయిని ఇప్పుడు వెళ్ళి నువ్వు లవ్ చేయగలవా? చేయలేవు. మొత్తం చేస్తుంది చేస్తే అది వేరే విషయం. అందుకే పడితే కేసు నీ మీదే పడుతుంది, ఆమెకి ఏం సంబంధమే ఉండదు. ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళనే నువ్వు చేయాలనుకుంటే ఇప్పుడు ఆమె గర్ల్ అంటావు, ఉమెనే అంటావు. బట్ తన ఏజ్తోనే మనం చూడగలుగుతాం. బట్ ఆ మెచ్యూరిటీ ఎందుకు లేదు ఇప్పటి గర్ల్స్కి? ఎందుకు లేదు? జెన్జీ అనే ఒక కల్చర్ వచ్చినాక ఓకే ఎవ్రీవన్ బికమ్ లైక్ వాట్స్ రాంగ్ టు డూ, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. రెబెల్ కిడ్ అరే ఐ డోంట్ నో అబౌట్ ఆల్ ద షిట్ కానీ ఓకే వై నాట్ వీ కాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్? దే జస్ట్ థింకింగ్ అబౌట్ లైక్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. వై కాంట్ బి మెయింటైన్ మల్టిపుల్ గైస్ హూ ఆర్ హ్యాండ్సమ్? ఎందుకు మేము తిరగలేము? ఎందుకు మేము అవి బయటికి వెళ్ళలేము, ఎంజాయ్ చేయలేము? దే జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. కాకపోతే ఆడ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇఫ్ యూ బీ విత్ వన్ గాయ్ హీ విల్ షో యూ వాట్ ఈస్ ద యూనివర్స్. కానీ అది వాళ్ళకి అట్లా కాదు. దే వాంట్ సీ విత్ మల్టిపుల్ డైవర్షన్స్. వాళ్ళ బ్రెయిన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చూడాలనిపిస్తుంది. ఒకసారి నీతో చూడాలనిపిస్తుంది, ఒకసారి వాంతో చూడాలనిపిస్తుంది, ఒకసారి వాంతో చూడాలనిపిస్తుంది. ఫ్యూచర్ ఎలా బిల్డ్ అవుతుంది అది వాళ్ళ లోపల ఉండాలి. వాట్ ఇఫ్ ఆ హస్బెండ్, సరే రేపు ఆ అమ్మాయికి ఒక పెళ్ళి ఒక హస్బెండ్ అవుతాడు. ఆ హస్బెండ్కి స్టోరీలో హాఫ్ పార్ట్ స్టోరీ తెలిస్తే అతని పరిస్థితి ఏంటి? అతని హస్బెండ్ పరిస్థితి ఏంటి? ఇన్ని మల్టిపుల్ పర్పస్లో చూస్తారు కదా. ఈ హస్బెండ్ తెలుస్తుంది ఏదో ఒక రోజు చిన్న స్టోరీ అని తెలుస్తుంది ఆమెది. ఆ రోజు హస్బెండ్ ఏం చేస్తాడు చెప్పాలా? సీదా వాళ్ళ అయ్య దగ్గర పోయి ఎట్లాంటి కూతుర్ని నాకు ఇచ్చినవరా అంటాడు. అప్పుడు వాళ్ళ అయ్య గుండె ఆగి చచ్చిపోతాడు. అప్పుడు దానికి విడాకులు ఇచ్చేస్తాడు. అలా సింపుల్ పాయింట్. నాశనమైన జిందగీ ఎవరు? అబ్బాయిది కాదు, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నాశనమైంది అమ్మాయి జిందగీ. ఇప్పుడు అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవాలని నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా సేమ్ రిపీట్ అవుతాడు. సో అందుకే ఏజ్ ఉంది ఎంజాయ్ చేస్తాం కాదు. వాట్ యువర్ ఫోకసింగ్ ప్రజెంట్, నువ్వు దేని మీద ఫోకస్ దాని మీద ఫోకస్ చేయాలి. వన్ మ్యాన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్. ఆల్వేస్ ఐ సే లైక్ ఐ స్టాండ్ విత్ మై బట్ వన్ మ్యాన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. బట్ గర్ల్ కాంట్ స్టాండ్ విత్ వన్ మ్యాన్. అదే గర్ల్స్ కాంట్ స్టాండ్. నేను చూసిన అమ్మాయిలు ఒక్కరు స్టాండ్ చేయలేరు. ఉన్నారు, నాకు తెలిసిన చాలా. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా మంది లేరు నాకు. కానీ దే హ్యావ్ టు. నాకు తెలిసిన మంది గర్ల్స్, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఎలా ఉన్నారంటే, చేస్తున్నాం కదా, డేటింగ్ చేస్తున్నాం కదా, ఓకే ఫైన్, డేట్ అయితే ఇప్పటికైతే చేస్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? అరే నీ హస్బెండ్ రిచ్చేనా? ఓకే, నీకు వచ్చిన పెళ్లి కొడుకు రిచ్చేనా? ఆస్తుందా? కారు ఉందా? ఎంత శాలరీ? వాళ్ళు చెప్పుకోవడం కూడా ఫ్లెక్స్. ఈ ఫ్లెక్స్ వల్ల చాలామంది గర్ల్స్ ఇప్పుడు లవ్ చేస్తున్న వాళ్ళు కూడా వదిలేస్తున్నారు మోస్ట్లీ. అరే ఇప్పుడు ఈ లవర్ని చేసుకుంటే ఏమొస్తుంది, అదే ఇల్లు చిన్నది ఏముంది, అదే ఫ్యూచర్ బిల్డ్ చేయాలంటే మనీ. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ చెప్పు. వెన్ యూ గో టు ఎ గర్ల్ అండ్ యూ సే లైక్ నీ శాలరీ 1 lakh బట్ నీ మొగుడికి 0, కాకపోతే వానికి అంటే పంచపని నువ్వు చేసుకుంటావా అన్నాడు. షీ సే నో, ఐ వాంట్ ఎ సెక్యూర్ లైఫ్. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు ది ఓన్లీ థింకింగ్ అబౌట్ ద లైఫ్ టు బి సెక్యూర్ ఇన్ లైక్. వాళ్ళ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, వాళ్ళ విష్ లిస్ట్ కొన్ని ఉంటాయి. డేటింగే చప్రి, మ్యారింగే రిచ్ గాయ్. అది ఏంది అసలు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ఉన్న టైంలో వీళ్ళు ఒక షో ఉండాలి రోడ్ల మీద. ఆ చప్రి అని నేనేం పాయింట్ చేయను, కానీ ఉన్నోళ్ళతో కొంచెం ఫ్లెక్సీగా ఉండాలి. అరే ప్రతిసారి మొగోడే చెప్పరే అని ఎందుకు అనుకుంటున్నాను? ఆడది కూడా చెప్పరే కదా. ఆడది నేను చాలాసార్లు నేను ఇక్కడ తీసిన ప్రతి ఒక్క పాయింట్లో నేను ఆడదాని గురించి చెప్పురా అంటే నువ్వు మొగోడిని ప్రతి ఒక్క పాయింట్ ఎరుపు అని చూపిస్తున్నావు. అరే మొగోడు అనే ఒక టర్మే ఎరుపురా ఫస్ట్. ఎందుకంటే మనం అవుతాం అట్లా. వీ ఆల్వేస్ బ్లైండ్లీ బిలీవ్ ఆన్ వన్ ఉమెన్ హూ మేక్స్ అస్ నివారణ బిగ్ ఎరుపుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ ఆమె మిస్టేక్ ఏముండదు కదా, ఆడ మిస్టేక్ అంతా మనది. వై? బికాస్ వీ గివ్ హర్ టూ మచ్ ఆఫ్ లవ్. బట్ ట్రస్టింగ్ ఏ గర్ల్ ఈజ్ అన్ ఫూల్ థింగ్. ఒక అమ్మాయిని నమ్మడం ఒక ఫూల్ అని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు ఈ పాయింట్లో. అమ్మాయిని నమ్మడం ఫూల్ కాదు. అరే మనల్ని తనని మనం మొత్తం నమ్ముతూనే కదా నెక్స్ట్ మనం ఆమెతో ఫ్యూచర్ బిల్డ్ చేయగలమా లేదా అనేది. ఆమెని నమ్మడం తప్పు కాదు. ఆమె పిఓవి కూడా నువ్వే థింక్ చేసి నిన్ను నువ్వు నమ్ముకుంటావు చూడు, అదే రిపూక్ అంటున్నా. ఆమె చెప్తే నమ్మడం కాదు తప్పు. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు అనుకుంటావు ఐ నో షీ నో వాట్ హర్ లిమిట్ అని నిన్ను నువ్వు అనుకుంటావు చూడు, వితౌట్ నోయింగ్ యూ అబౌట్ వాట్ ఈస్ షీ అని. అప్పుడు నువ్వు ఎరుపు. ఓకే, నువ్వు ఇన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత కూడా నేను ఏం అనలేకపోతున్నా. కానీ ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ విషయంగా వచ్చినా ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడు మన మోస్ట్లీ మన నియర్ బైసే ఉంటారు కదా చాలామంది.
ఎక్కడెక్కడో వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్ అనే పేరుతో ఉంటారు. మరి వీళ్ళకు అంత ఏం అవసరం పడుతుంది? వేరే వేరే మల్టిపుల్ బాయ్స్ని డేట్ చేసేంత అవసరం ఏం పడుతుంది? ఇప్పుడు రీసెంట్గా చాలా షోస్లో కూడా చేసిన, ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఫర్ షాపింగ్, ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ మూవీస్, ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఇన్ కాలేజ్, ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ ఇక మల్టిపుల్. ఇప్పుడు నువ్వు అన్న టర్మ్స్ కి వస్తే నేను కామెడీగా ఆన్సర్ ఇస్తా. ఓకే ఫైన్. ఇప్పుడు ఆమె ఏజ్ ఉంటుంది, మనం అదే ఏజ్. ఫర్ సపోజ్ నువ్వు నేనే ఉన్నాం, ఒక అమ్మాయి నిన్ను షాపింగ్కి వాడుతుంది, నన్ను మూవీస్కి వాడుతుంది. నీకైనా మీ అయ్యనే పైసలు ఇవ్వాలి, నాకైనా మా అయ్యనే పైసలు ఇవ్వాలి. అవునా? నీకు ఇంత ఇస్తాడు మీ అయ్య, 500 ఇస్తాడు అనుకో, నీవి షాపింగ్ అయిపోయినాయి పైసలు, ఇక నీకాడ పైసలు లేవు. మూవీకి నాకు ఇచ్చిన మా అయ్య పైసలు ఇచ్చింది నాతో వస్తుంది. ఆడ ఆమె తప్పేం లేదు, షీ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. కాకపోతే నీకాడ పైసలు లేవు బికారి అని నేను, అందుకే నా దగ్గరకు వచ్చింది. మరి నీ నుంచి ఇంకొకరి దగ్గర షిఫ్ట్, నా దగ్గర అయిపోయినాయి పైసలు. బట్ ఎండ్ ఆఫ్ ది పార్ట్ సరే నువ్వు కంప్లీట్లీ ట్రస్ట్ చేస్తావు, అరే ఓకే షీఈ్ మై గర్ల్ అని ట్రస్ట్ చేసి నీకు హోప్స్ ఫాల్స్ హోప్స్ ఎంత పీక్స్ అంటే మనకి ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్ళకి పేర్లు పెట్టుకుందాం, ఈ పేర్లు పెట్టుకునేంత వరకు రేంజ్ వరకు వీళ్ళు ఆలోచిస్తారు కదా. ఆలోచించినాక కూడా నీకు హ్యాండ్ ఇచ్చేసి నీ ఫీలింగ్ ఏంటి? ఆలోచించింది ఎవరు ఆడ అని నువ్వే కదా. ఆమె నీకు మరి తప్పేముంది ఇక్కడ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈ కిడ్స్ అనే ఇన్వాల్వ్ టాపిక్ వస్తే గర్ల్సే తీస్తారు, నాకు 2 children ఎనఫ్ అని. ఎనఫ్ అన్నది నీతో ఎనఫ్ అని అన్నదా? అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న పాయింట్ నీకు అంటే ఆ అమ్మాయి ప్రతి ఒక్కరికి అలానే చెప్తూ పోతుందా? ఆమెకి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరు ఇద్దరిని కనుకుంటూ పోతే ఆమె ఒక స్కూల్ పెట్టాలి కదరా. ఆడ ఆమె ఐ వాంట్ 2 kids అన్నది కానీ 2 kids అన్నది కానీ యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ ద 2 kids అన్నదా? మనకంటది కదా, నాకు 2 పిల్లలు కావాలి అని సంథింగ్ అనేస్తుంది. నాకు కావాలి అన్నది కానీ నువ్వే ఇయ్యాలి అన్నదా? అంటే ఇప్పుడు పరిచయం ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి నాకు 2 పిల్లలు కావాలి అన్నది, అంతేగాని నా పిల్లలకు నువ్వే తండ్రి కావాలి అనలే కదా. ఆ పిల్లల పేర్లు కూడా వాళ్ళిద్దరు కలిసి పెడతారు, వాళ్ళు దాన్ని ఏమంటారు? సజెషన్ అడిగింది. పిల్లల సజెషన్ కూడా నువ్వే ఇచ్చేసి, ఆ ప్రోడక్ట్ సజెషన్ కూడా నువ్వే ఇచ్చేసి మరి ఆ హస్బెండ్ దేనికి? నా పిల్లం ఆల్రెడీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నాడు, వాడు కూడా ఇంకొకరితో ఇదే ప్లాన్ ఉంటాడు. ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు మొగోడు ఎప్పుడు ఒకటే, నా పిల్లంనే ప్రేమిస్తా అని ఎవ్వడు లేడు. ఓకే అది కరెక్టే, కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే అరే ఎవ్రీవన్ హ్యావ్ దేర్ పాస్ట్ రాబోయ్. ఇప్పుడు లవ్ చేసిన ప్రతి ఒక్కరు ఉంటారు కదా, దాంట్లో మోస్ట్లీ సఫర్ అయ్యే పర్సన్ ఎవరు అనుకుంటున్నావు? ఎక్కువ ప్రేమించింది అబ్బాయా అమ్మాయా? అది డిపెండ్స్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మోస్ట్లీ మెన్ లవ్ ఎక్కువ చేస్తారు. అదేగా నీకు చెప్తుంది, అదే నేను ఫస్ట్ నుంచి వచ్చే పాయింట్ అదే. మెన్ విల్ షో అప్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్. నాకు ఇది అయ్యింది, బట్ ఉమెన్ కాంట్ బికాస్ హర్ క్యారెక్టర్ విల్ జడ్జ్ ఎవ్రీ టైం. ఇప్పుడు ఒక అమ్మాయి పోయి నాకు బ్రేకప్ అయిందని ఏడ్చి రేపు పొద్దున ఇంకొక జస్ట్ నవ్వుకుంటా మాట్లాడినా వాట్ యూ థింక్? క్యారెక్టర్ లెస్. మరి దట్ సింపుల్. అందుకే ఒక అమ్మాయి క్యారెక్టర్ జడ్జ్ అవుతుంది కాబట్టి ఆమె ఏడ చెప్పుకోదు, ఏడ సఫర్ అయినట్టు కూడా తెలియదు. కానీ అబ్బాయినా అట్లా కాదు, నన్ను ఒకటి మోసం చేసిందంటే పోయి గుండెలు దించుకొని ఏడుస్తాం, ఇంకో దాని దగ్గర సింపతి దేనికి. అది కరెక్ట్. మోస్ట్ నేను కూడా చూసిన, చాలా మందిని చూసిన. సిచ్యువేషన్స్ ఎవరు ఎట్లున్నారు, హూ లవ్డ్ మోస్ట్ దే విల్ సఫర్. కాకపోతే నా వరకు ఏంటంటే ప్రేమ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ మేక్స్ యూ లైక్ సఫర్ అవ్వడం కాదు. ప్రేమ అంటే సఫర్ అవ్వద్దు. నిన్ను ప్రేమించిన వాళ్ళు అవతల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఐదర్ వాళ్ళు నీతో నీతో ఉండకపోని అది నీకు అవసరం లేని ముచ్చట. కానీ నువ్వు ప్రేమించినావా, వాళ్ళని ఎట్లా ప్రేమించినావు? నేను ప్రేమించినప్పుడైతే వాళ్ళ గురించి నీకు మొత్తం తెలియదు. నువ్వు జస్ట్ వాళ్ళని చూసి నీ లోపల ఫీల్ వచ్చింది, నువ్వు ప్రేమించినావు. బట్ నువ్వు వదిలిపోయినా కూడా నువ్వు అదే ఫీల్తో ఉండాలి. వెళ్ళిపోయింది ఆమె, ఐదర్ ఎవరితో ఉన్నామని ఎక్కడికన్నామని ఏమైనా వేసుకొని. కాకపోతే యువర్ లవ్ టువర్డ్స్ హర్ లైక్ ఆల్వేస్ బి సేమ్, మారొద్దు అందులో. బట్ ఇప్పుడు నేను చేసిన అంటున్నావు కాబట్టి నేను తనతో నా ఫ్యూచర్ మొత్తం బిల్డ్ చేసుకున్నాను, అది నీ తప్పురా. అంటే లవ్ అనేది నువ్వు చెప్తున్న ప్రకారం అయితే కొద్ది టైం చేసుకునే టైం పాస్లా చెప్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది టైం పాస్ అయిపోయింది. ప్రేమ, నేను అదే ఏం చెప్తున్నా, ప్రేమ అంటే ఇప్పుడు నీ వరకు నీ ప్రేమ అంటే ఆమె నీతో ఉన్నప్పుడే ప్రేమ. ఆమె నేను వదిలిపోతే ఇక నీకు ఆమెతో సంబంధం లేదు, అంతేనా? నువ్వు 5 years ప్రేమించినావు, ఇప్పుడు ప్రేమిస్తావు నువ్వు ఆమెని, అవునా? 5 years చేసిన, 5 years నువ్వు ప్రేమించినావు, ఇప్పుడు నువ్వు ఆమెను ప్రేమిస్తలేవు, అంతేనా? లేదు, నేను స్టిల్ చేస్తున్నావు. మరి అయిపోయి నువ్వు ఫాల్స్, నిన్ను హేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందా? నువ్వు స్టిల్ ప్రేమిస్తున్నావు కదా, ఆమె నుంచి రాకపోతే ఏంది? బట్ ఫస్ట్ పాయింట్ అదే కదా మనం చెప్పింది. షీఈస్ హ్యాపీ విత్ అనదర్ గై. యూ ఫీల్ హ్యాపీ విత్ దట్. ఆమె హ్యాపీ ఉంది కదా. ప్రేమకు అర్థమైంది రా బాబు. తను ఎవరితో అయినా పోనీ, తను ఏమైనా చేసుకొని, నేను ఇక్కడ ఎలా అయినా అయిపోయి. నిన్ను ఎవడు అయిపోమన్నాడు? ఆమె చెప్పిందా నువ్వు ఇట్లా అయిపోరా అని? నేను నిన్ను వదిలేసి పోతున్నా, నువ్వు సంకనాకరని ఆమె చెప్పిందా?
నాకిచ్చే పోతుంది కదా అందరినీ. అది నీ నాకు నువ్వు నాకడం నాకపోవడం నీ నాలుగేకి సంబంధించింది. అది ఆమె ఏం చేయదు, నీ నాలుగే గురించి అయితే నాకు తెలియదు కదా ఆమె. బట్ వై బ్లైండ్ ట్రస్ట్? దట్ ఈస్ వాట్ లవ్. బ్లైండ్ ట్రస్ట్. సరే, అరే వాళ్ళు ఉండరని వాళ్ళకి తెలుసు చాలా మందికి, బట్ ఎందుకు ఇవ్వడం? ఈ మాట ఇచ్చి ఒకరిని మోసం చేయడం వరకు ఎందుకు పోవడం? మాట ఇచ్చినప్పుడే దాన్ని మోసం అనే పేరు కడతాం మనం. లేకపోతే మాటని ఇవ్వకపోతే మోసం అని ఎందుకు అంటావు? నువ్వు లైఫ్లో నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవాలంటే ఎవరో ఒకరు నిన్ను మోసం చేయాలి. మోసం ఎప్పుడు చేస్తారు? నీకు ఎవరో ఒకటి మాట ఇచ్చినప్పుడే నిన్ను మోసం చేస్తారు. సో నిన్ను నువ్వు చేంజ్ ఎప్పుడైతావు? నువ్వు ఎప్పుడు సెల్ఫ్గా బిల్డ్ అవుతావు? ఏదో ఒకటి నువ్వు ఇష్టమైన నువ్వు కోల్పోయినప్పుడే నువ్వు సెల్ఫ్గా బిల్డ్ అవుతావు. నువ్వు టు బి ఆనెస్ట్ ఇప్పుడున్న మొగోళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏది అంటే ఒక అమ్మాయి. ఆ కొడుకులు ఆమె మీద మొత్తం ఇన్వెస్ట్ చేసిస్తారు. ఈవెన్ నేనైనా కానీ ఒక్క అమ్మాయి, మై వన్ ఉమెన్, షీ ఈజ్ మై ఎవ్రీథింగ్, మై యూనివర్స్ డిపెండ్స్ ఆన్ హర్ అని మనం అందరం ఉంటాం. వెన్ షీ లీవ్స్, వెన్ షీ లెఫ్ట్ అస్, దట్ టైమ్ విల్ రియలైజ్ లైక్ వాట్ టు డూ ఫర్ అవర్ ఫ్యూచర్, హౌ టు సెక్యూర్ అవర్ ఫ్యూచర్. ఒక అమ్మాయి మన ప్రపంచం అనుకుంటాం, కానీ అమ్మాయి మనం వదిలిపోయినాక అసలైన ప్రపంచం ఏదో మనకు కనిపిస్తుంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజెస్ స్టిల్ గోయింగ్ ఆన్, దాన్ని ఏమంటాం? అది ఇక దాంతో నీకు సంబంధం ఏంది? ఎప్పుడైతే 3 ముళ్ళు ఇంకొంత వేయించుకుందో ఆడ నుంచి నీది అయిపోయింది. ఆ 3 ముళ్ళు పడే ముందు వరకు కూడా నీ లోపల హోప్ ఉండొచ్చు, నా దగ్గరికి మళ్ళీ రావచ్చేమో అని. కానీ 3 ముళ్ళు పడ్డాక ఇక నీకు సంబంధం లేదు. కానీ నువ్వు ఇఫ్ యూ స్టిల్ లవ్ హర్ అన్నప్పుడు ఆమెకి ఏమన్నా అయ్యి అలా మూడు కొట్టి పిల్లల్ని ఎత్తుకొని వచ్చినా యూ స్టిల్ మళ్ళీ దగ్గర తీసుకుంటా అంటే అప్పుడు నువ్వు మొగంది ప్రేమించట్లేదు. నిజమా? ఓకే, అంత దూరం మనం ఏం పోలేం. కానీ 5 ఏళ్ళ కానీ ఆగిపోయాను. నేను ఒకరి దగ్గర ఆగిపోయినంత మంచివాడిని కాదు. ఒక పర్టికులర్ పాయింట్, ఇప్పట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అఫైర్స్ రన్నింగ్ చేస్తారు కదా. ఈ స్టూడెంట్స్ అఫైర్స్ ఏ పీక్లో ఉందంటే హస్బెండ్ ఉన్న తర్వాత కూడా సైడ్లో ఒక అఫైర్ నడుస్తుంది. దీన్ని నువ్వు ఏమంటావు? సరే, ఇప్పుడు అమ్మాయిలని కాదు, అబ్బాయిలు కూడా అఫైర్స్, అబ్బాయిలు పీక్స్లో ఉంటుంది ఈ అఫైర్స్ అనే స్టోరీలో. బట్ ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టినాక కూడా తన పాస్ట్ ఎక్స్తో ఇలా రన్నింగ్ చేయడం, అది ఎంతవరకు అంటేనే ఉన్నదంతా సర్దిపోయేటోడు కాదు. మనిషి ఎప్పుడు ఉన్నంతలో చదువుకున్నాం అనేటోడు కాదు. అది వాళ్ళ పర్సనల్. మనం ఒక పర్సనల్ టాక్స్ మనం అసలు దీనిలో ఈ పోడ్కాస్ట్లో దాని గురించి మాట్లాడి మనం వాళ్ళ టైం వేస్ట్ చేసిన వాళ్ళం అయితే ఎఫైర్స్ పెట్టుకుంటారు అంటే ఇక పెళ్ళైనా కూడా పెట్టుకుంటారు అంటే ఇక వాళ్ళకి వాళ్ళ పర్సనల్, అది మనకు సంబంధం లేని ముచ్చట, వాళ్ళ ఇష్టం. బట్ ఐఎమ్ షోకేసింగ్ దట్ వాట్ ఈస్ లవ్. ఇక్కడ నేను లవ్ అంటే ఏంటి మరి? లవ్ అంటే ఇఫ్ యూ లవ్ సమ్ వన్, లవ్ హర్ టిల్ ద ఎండ్, నాట్ టు ద మిడిల్. ఆమె నీతో ఉన్న రోజులే నువ్వు ఆమెను ప్రేమిస్తూ ఆమెను వదిలిపోగానే 10 మంది దగ్గర వస్తుంది ఆమెను తిట్టుకుంటావు, ఆమెను కొట్టుకుంటూ, ఐదర్ అమ్మాయి అబ్బాయి ఎవరన్నా ఉండదు ఆమె. లేకపోతే నువ్వు 10 మంది దగ్గర వాడు నా లైఫ్లో వాడు ఒక రిగ్రెట్, వాడు టాక్సిక్ అని ఇట్లాంటి నువ్వు ముద్రలు ఇస్తున్నావు. లేకపోతే నువ్వు అరే అది ఇట్లాంటిది అట్లాంటి నువ్వు 10 మంది నేను ఆమెతో ఇది చేసిన నెట్లో వేసి, ఇదంతా ప్రేమ కాదు. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ విత్ యూ ఆర్ వితౌట్ యూ, ఇఫ్ షీ ఈజ్ హ్యాపీ దెన్ యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ లవ్. బట్ టాక్సిసిటీ ఈజ్ ది లవ్, రైట్? ఫర్ మెన్ టాక్సిక్ ఉండడమే లవ్. దట్ ఈస్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ లవ్. వీ హ్యావ్ సమ్ స్పెసిఫికేషన్స్. నాకు నా పిల్ల నా గల్ల పట్టుకొని అడగాలి, నా గల్ల పట్టుకునే మొగోడు లేడు, కానీ నా పిల్ల నాకు అట్లాంటిదే కావాలనుకుంటా. ఏదైనా పిల్ల వచ్చి నిజంగా గల్ల పట్టుకొని పడిపోతాం, అది తప్పు ఇవ్వండి. ఆడు నువ్వే కోరుకొని ఆడ నుంచి అయిన దగ్గర నువ్వే పడిపోయి ఆడ అన్నీ చేసుకుందే నువ్వు. సో మనం ఎప్పుడైనా మన నుంచి మనమే ఒకటి కోరుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతే మనమే డిసప్పాయింట్ అవుతాం. ఒక లవ్లో సరే బ్రో, ఒక లవ్లో ఏ టైంలో మైండ్ చేంజ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పర్ఫెక్ట్ లవ్ చేస్తున్నారు ఒకరి కపుల్. సరే, ఒక టైం ఇక్కడ నేను ఒక మెన్ టాపిక్ తీస్తలే, ఒక ఫిమేల్ టాపిక్ ఇస్తున్నా. ఏ మూమెంట్లో ఈ అమ్మాయి వేరే వాడిని అట్రాక్ట్ అవుతుంది? ఏ మూమెంట్? సరే చెప్పు, ఈ ఆన్సర్ చెప్పు. అబ్బాయిల మూమెంట్ ఏంటో తెలుసు, ఇలా చీర ఇలా చేస్తే చాలు ఆడు పడిపోతాడు, అది వేరే విషయం. ఒక అమ్మాయి, ఇద్దరు సిన్సియర్ లవ్లో ఉన్నారు, ఈ అమ్మాయి ఎప్పుడు చేంజ్ అయిపోతుందో చెప్పు నాకు, చెప్పు. దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి మైండ్ అసలు ఎలా చేంజ్ అయిపోతుంది ఆ మూమెంట్లో నాకు చెప్పు. ఇప్పుడు అమ్మాయి అంటేనే నిలకడలేని మనిషి. నిలకడలేని మనిషి. అరే ఫర్ సపోజ్ నేను చెప్తారా, ఓకే, నీకు ఒక యాక్సిడెంట్ అయింది, ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది, కాలు చెయ్యి ఏదో పోయింది. ఫర్ సపోజ్ అను, ఓకే, ఫస్ట్ సపోజ్ అవుతుంది, అది కాదు కానీ ఫర్ సపోజ్ అట్లా అయింది అనుకో. ఆమె అప్పుడు నీ దగ్గర ఉంది, నిన్ను చూసుకుంది. కాకపోతే ఆమె కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఓకే, నువ్వు మనం ఇందాక మాట్లాడుకున్నాం, లైక్ దే వాంట్ సంథింగ్ ఇన్ దర్ లైఫ్. నువ్వు ఏమి పీకలేవని తెలిసినాక ఆమె నీతో ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు? అప్పుడు కూడా ఉంది అంటే దట్ ఈస్ వాట్ యాక్చువల్ లవ్. అర్థమవుతుందా? నువ్వు మొత్తంకే కూలిపోయినావు, నువ్వు నాశనం అయిపోయినా, ఆమె నేనున్నా, నేను నిన్ను లేపుతా, నేను జాబ్ చేసి నేను చూసుకుంటా అని ఆమె నీతో ఉంది అంటే దట్ ఈస్ వాట్ లవ్.
ఆడ అమ్మాయి ఎందుకు చేంజ్ అయిందంటే ఎవరైనా ఆ అమ్మాయి కూడా చెప్పలేదు, నువ్వు అడిగిన అమ్మాయి కూడా 100 సాకులు చెప్తారు. ఇగో ఇద్దరు ప్రేమించిన దగ్గర నువ్వు ఏ అబ్బాయి కూడా వదిలేయడం నువ్వు చూడవు ఎప్పుడు, అబ్బాయి బ్రేకప్ చెప్పడం చూడవు. కాకపోతే అబ్బాయి చీట్ చేస్తాడేమో, అది మనకు సంబంధం లేని ముచ్చట. అబ్బాయి చీట్ చేస్తాడు కానీ వదిలేసేది అమ్మాయి. కానీ నువ్వు అమ్మాయిని అడుగు ఎందుకు వదిలేసినావు అని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రీజన్ చెప్తారు. ఆ రీజన్ దేనిది అనేది నీకే అర్థం కాదు. టు బి ఆనెస్ట్, నేను నిజంగా ఇవన్నీ చేసిందా, ఇవన్నీ లేకపోతే ఆమె అనుకుందా, అసలు ఏంటివి ఇవన్నీ అని కన్ఫ్యూజన్లో అమ్మాయి చేసి వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళి నువ్వు ఓవర్కమ్ చేసినప్పుడే నీకు వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ ఫ్యూచర్ అని డిసైడ్ అవుతావు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నువ్వు చెప్పిన మాటల తర్వాత మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒకటి ఉంటాయి చూడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్తావు ఒక 2 మాటలు, ఈ పని చేయకు, ఇతనితో నువ్వు మాట్లాడవు, బట్ స్టిల్ తను అదే రిపీట్ చేస్తుంది. నీకు తెలుస్తుంది. నీ రియాక్షన్ ఏముంటుందా ఆమె మీద? నీ రియాక్షన్ ఏంటి చెప్పు. ఐ విల్ గో. వాట్ విల్ యూ డూ? ఐ విల్ గో. వేర్? ఐ లీవ్ హర్. మీది ఒక 3 years లవ్ స్టోరీ. మధ్యలో రాడు. ట్రూ. 3 years వస్తాడు. ప్రతి ఒక ట్రూ లవ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్క పాయింట్ లో ఇద్దరు అనుకుంటున్నారా? ఇద్దరు అనుకుంటున్నారు. ఇద్దరు అనుకుంటే రాడు మధ్యలో. సరే బ్రో, ఇద్దరు రావడం ఓకే. నీకు ఒక నచ్చని పని, నీకు అస్సలు నచ్చని ఒక పని చేస్తుంది ఆమె. ఎట్లాంటి పని అంటే ఓకే, నువ్వు స్లైడ్స్ అవ్వ, ఇలా మాట్లాడకు, ఇలా చేయకు. నా వరకు నేను చెప్పాలా, ఇఫ్ మై గర్ల్ చీట్ విత్ సమ్ అదర్ మెన్, నేను చెప్తుంది చీట్ కాదు, ఆమె చీట్ చేస్తుంది చెప్తున్నా. ఇఫ్ షీ చీట్ విత్ సమ్ అదర్ గాయ్, ఇఫ్ ఆమె నా దగ్గరకు వచ్చి చెప్పాలి నేను ఇట్లా చేసినా ఐ విల్ ఫర్గివ్. కానీ నాకు పక్క నుంచి తెలిసింది అనుకో ఈ ముచ్చట, ఐ కాంట్. అర్థమైంది. సరే ఇప్పుడు తను వచ్చి చెప్పింది నీకు చెప్పింది కదా, నువ్వు ఫర్గివ్ చేసినావు. స్టిల్ షీ డన్ ద సేమ్ మిస్టేక్. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇప్పుడు? తను అదే మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేసి, నువ్వు వద్దు అని ఇన్నిసార్లు చెప్పిన తర్వాత, నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆమెను ఓకే ఫర్గివ్ చేసేసి మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేసింది. నువ్వేం చేస్తావు? ఇష్టం ఉందా, తప్పు మీద కోపం ఉందా? 2 అనుకో. నీకు ఎక్కువ దేని మీద? నా మీద ఇష్టం ఎక్కువ ఉందా, తప్పు మీద కోపం ఎక్కువ ఉందా? ఆమె మీద ఇష్టంతో తప్పును వదిలేయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఈ పాయింట్లో కూడా నువ్వు ట్రస్టింగ్ హర్ ఇస్ ద మై మిస్టేక్ అంటున్నావా? అఫ్ కోర్స్ ఆమె చెప్పిందా నన్ను నమ్ము ఈ మ్యాటర్లో. బట్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అరే నేను రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకు విష్ లిస్టే ఉంటుంది. మై బాయ్ ఫ్రెండ్ 6 feet ఉండాలి, కండలు ఉండాలి, పెదవులు ఎర్రగా ఉండాలి, కాలు సన్నగా ఉండాలి, ఇట్లా ఇన్ని లిస్టులు ఉంటాయి. అవన్నిటికీ నువ్వు ఎలిజిబుల్ కాదని నీకు తెలుసు ఆల్రెడీ, బట్ యూ స్టిల్ లవ్ హర్. షీ లవ్ యూ. వెన్ షీ ఫైండ్ దట్ గాయ్ షీ విల్ గో. ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని పూర్తి చేయాలంటే ఆ ముందలోడికి మల్టిపుల్ రిలేషన్సే ఉంటాయి. బలవుతుంది ఎవరు? నువ్వా? కాదు కదా, ఆమె. బ్రో బలవుతుంది నేను కాదు. కానా? నువ్వు నీ లవ్ని నువ్వు 100% ఇచ్చినవురా. 100% ఇచ్చి కూడా ఎరిపు అవుతున్నా కదా. నువ్వు అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు? నీలాంటి ఇగో నేను చెప్తాను జనరల్గా సరే, మోస్ట్ ఆఫ్ ది లవ్స్, సరే ఈ అంతా వద్దు, మోస్ట్ ఆఫ్ ది లవ్ స్టోరీస్ 100 or 90% మెన్ ట్రూగా లవ్ చేసి బాధ ఎందుకు పడతారు మరి? అదే చెప్తున్నా కదా, నేను చెప్తున్నా. మందు తాగేసి గడ్డాలు పెంచుకున్నా ఎందుకు? గడ్డం పెరిగిన ప్రతోడు లవ్ ఫెయిల్యూర్కి పెరిగిందంటే అది కానిచ్చుట. మొగోడు అన్నాక గడ్డం ఉండాలి, చెక్కగాలి మీసాలు కొరుకొని. బట్ ఫాల్స్ హోప్స్ చాలా వరకు తప్పు కదా. ఫాల్స్ హోప్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏ పాయింట్ ఎవరిని ఎరిపో అని చెప్పి పెట్టుకోవడమే మనిషి తప్పురా. నిజం నేను నీకు అది ఫస్ట్ పాయింట్ నువ్వు అడిగినప్పుడు నేను ఏం చెప్పినా, అవతల వాళ్ళ నుంచి మనం ఒకటి కోరుకుంటున్నాం అంటే ఆడ ప్రేమ ఉండదు, అది కోరిక మాత్రమే. ఇది లైన్ నా ఆడియన్స్ ఒకసారి చెప్పు, ఏమని చెప్పు. మగ్గాళ్ళు ఎలా లవ్ చేయాలో చెప్పు. మగోళ్ళు అవసరం లేదు, ఎవరైనా కానీ ప్రేమించినప్పుడు అవతల మనిషి నుంచి నాకు ఇది కావాలని కోరుకుంటే అది ప్రేమ కాదు. అదే చెప్తుంది ఏంటంటే కోరిక. మీద చేయలవు, జస్ట్ మీద నువ్వు ఉన్నా అంటే ఉన్నా, ఎస్ చేస్తున్నా అంటే చేస్తున్నా, లవ్ అలా చేయమంటున్నావు. లవ్ అన్నారు ఫస్ట్. లస్ట్ అంటారా? దాన్ని నాకు తెలియదు ఆ పేర్లు. లస్టే కాదు, మిల్లీనేదా అవన్నీ నాకు ఈ టర్మ్స్ తెలియదు. రూపీ ఆనెస్ట్, ఆ జెన్జీ ఒక్కడు కూడా ఒక 2-3 కాలేజీలు తిరగడం వల్ల పదం నాకు తెలిసింది, లేకపోతే అది కూడా తెలియదు జెన్జీ. బట్ ఇప్పట్లో నువ్వు ఎవరినైనా లవ్ చేసిన అమ్మాయి కూడా జెన్జీయే కదా. అదే అంటున్నా, ఆ లవ్ చేస్తున్న అమ్మాయి కూడా లవ్ చేస్తున్నా. ఎవరు నువ్వు? నేనెవరిని చేస్తున్నావు నాకేం తెలుసు. మా డాడీ ఆ స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తావురా? నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి కూడా జెన్జీయే కదా అని. లవ్ చేయగలవు? చెయ్యబోయే ఎవరికి తెలుసు ఎవరి స్టోరీ ఏ మూలలో ఉంటాయో. నా స్టోరీ లేదు. ఓకే, నాలానే సింగిల్.
నేనైతే ప్యూర్ సింగిల్ కానీ హార్ట్లో ఉన్నారు, బయటకు రాలేరంట. నాకు హార్ట్ కూడా లేదు. కానీ ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కటే వర్డ్ చెప్పు నాకు, అసలు మిస్టేక్ ఏడ స్టార్ట్ అవుతుందో చెప్పు ఫస్ట్. నేను ఎప్పుడో అడిగిన క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్. వీ కీప్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద పర్సన్ హూమ్ వి లవ్. వి ఎక్స్పెక్ట్ లైక్ నాకు ఏమైనా నా పక్కన వాళ్ళు ఉండాలి, నాకు ఏడుపు వచ్చినా నా పక్కనే వాళ్ళు ఉండాలి, నాకు కళ్ళు తుడవాలి, నాకు హగ్ ఇవ్వాలి, నాకు ముద్దలు పెట్టాలి, ఇవన్నీ మనం కోరుకుంటాం. కానీ అవతల నుంచి కూడా ఇవ్వాలని ఉన్న రోజే నీ ప్రేమ అనేది నీకు వర్త అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు నీకు ఒక్కసారి వాడు పక్కన కూర్చొని ఏడుస్తుంటే పక్కన నుంచి చూసి అయ్యో ఏడువకు అంటే నీకు నీ ఎక్స్పెక్టేషన్స్ చచ్చిపోతాయి. దెన్ యూ ఫీల్ లైక్ ఇట్లాంటి మనిషిని నేను ప్రేమించిన నువ్వే సఫర్ అవుతావు. సో డోంట్ కీప్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లవ్. ప్రేమిస్తున్నావా ప్రేమించు, కోరుకో. ఎలాంటి వాళ్ళని లవ్ చేస్తే బెస్ట్? ఎలాంటి వాళ్ళని? అరే ఇక నేనే ఎవరిని ప్రేమించాలో కూడా చెప్తే నువ్వు ప్రేమించి ఏం ఫాయిదారా? లేదు, ఇన్ని మేము చేస్తుంది తప్పు అంటున్నావు, చేయబోయేది తప్పే అంటున్నావు. సరే ఎలాంటి వాళ్ళు కూడా నువ్వు చెప్పు ఒక్కసారి. అరే ఏదో ఉంటుంది కదా లోపల, నచ్చాలి. నచ్చే ప్రతి ఒక్కరు గుచ్చేపోతారు. మరి గుచ్చుతారు, అప్పుడే కదా ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎన్నిసార్లు గుస్తే అంత పైకి లేస్తావు. లేచి లేచి ఓపిక కూడా పోయింది నాకు, లేచి ఓపిక. మరి ఇక మళ్ళీ పోకు మరి వాళ్ళ దగ్గరికి పోతలేక కూడా. కానీ చెప్పు చెప్పు. అరే మళ్ళీ ఒక క్యారెక్టర్ అంటే ఉంటుంది కదా, పర్టికులర్ క్యారెక్టర్. అరే ఇది బెస్ట్, ఈ క్యారెక్టర్ ఉన్నోళ్ళు బెస్ట్. ఆ క్యారెక్టర్ ఎవరు నాకు చెప్పు. ఒక అమ్మాయిగా అబ్బాయిగా, సరే నీ వరకే వద్దాం. అమ్మాయిని ఎట్లా ప్రేమించాలి? అమ్మాయికి చెప్పు. ఎట్లాంటి అమ్మాయిని ప్రేమించాలంటే వెన్ షీఈస్ ఫుల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హర్ ఫాదర్ అండ్ మదర్స్ డ్రీమ్. ఆమె ఆ కోరికల మీద ఆమె డ్రీమ్ పక్కన పెట్టి అలా ఫాదర్ది మదర్ డ్రీమ్ మీద ఫైట్ చేస్తూ నో ఎనీ అదర్ లైక్ ఈ జెన్జీ కల్చర్స్, ఈ హుక్అప్స్, ప్యాచప్ ఇవన్నీ కాకుండా దాని మీద ఫోకస్ చేసి ఆ కెరియర్ని సాధించాలనుకునే టోళ్ళని పట్టుకోర్రి. యువర్ లైఫ్ విల్ బి ఆసమ్. ఆసమ్ అంత చెప్పడం వాళ్ళు డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చని చెప్పొచ్చు కదా. దాని అర్థం అది. దేస్ నో పాయింట్ ఇన్ లవ్. నేను అంత లవ్ని ఏం ట్రస్ట్ చేయను. నో పాయింట్ ఇన్ లవ్. 100% రియల్ ఇది. దేస్ నో పాయింట్ ఇన్ లవ్. ఏదో ఒక పర్సన్ ఏదో ఒక టైంలో చేంజ్ అవుతారు ప్రతి ఒక్కరు. ఇఫ్ యూ లవ్ సమ్ వన్ 5 years లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో ఆ అమ్మాయి సడన్గా చేంజ్ అయిందని ఇప్పుడు నువ్వు కూడా అదే అరే ఐ లవ్ ప్రతిసారి 5 years అనే నీ డ్యూరేషన్ చెప్తున్నావు. యూ డోంట్ లవ్ హర్ నౌ. ద గాయ్ స్టిల్ లవ్స్ హర్ అని నా ఫీలింగ్. మరి అయిపోయింది. దెన్ వై ఓన్లీ 5 years? ఆ డ్యూరేషన్ ఎందుకు వచ్చింది? డ్యూరేషన్ వస్తుంది బ్రో ఎవ్రీ టైమ్. ఈ వాళ్ళు ఇచ్చే హోప్స్ 1 year, 1 day, 1-2 days, 1-2 months అయిపోవాల్సిన మాటలు 5 years వరకు ల్యాక్ చేసారంటే నువ్వే చూసుకో. ఆ 5 years ఈ ముందరున్న పర్సన్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుండొచ్చు. నీకు అదేగా చెప్పిన మరి దట్ ఈస్ వాట్ ద రాంగ్ థింగ్ ఎవ్రీ మెన్ డూ అని. వై యూ కీప్ ఎక్స్పెక్టేషన్స్? అవసరం ఏముంది ఎక్స్పెక్టేషన్స్? లవ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఎవరన్నారు ఈ మాట? నేనే. లవ్ అంటే ఎక్స్పెక్టేషన్ కాదు, లెట్టింగ్ గో. టైం పాస్ అవసరం ఉంది. టైం పాస్ ఎందుకు? లెట్టింగ్ గో అంటేనే టైం పాస్ వస్తుంది. అవతల వెళ్ళిపోతా అన్నప్పుడు పంపించేయాలి. దాన్ని లవ్ అన్నారు. అదే లవ్. నువ్వు ఆమెకు నచ్చినట్టు ఆమెను ప్రేమించినప్పుడు నువ్వు ఏం ప్రేమించినట్టు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ప్రేమించిన ప్రతి ఒక్కరిని నేను పోతా అనగానే వెళ్ళిపో, బాయ్, హ్యాపీ జర్నీ అట్లా చెప్పి చూడు ఒకసారి. గుడిసిపోతారు ఉన్నోళ్ళు కూడా. ఎవరు? నువ్వు అట్లా ఎప్పుడన్నా చెప్పినావు అట్లా? నేను ఎవరికి చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదు ఫస్ట్. అట్లా చెప్పి చూడు, తర్వాత నీకు తెలుస్తుంది వాట్ ఈస్ లవ్ అని. బట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా మంది ఏడ్చి, అంటే తాగుతా నా ముందే ఏడ్చి. అరే అఫ్ కోర్స్ ఆ బాధ ఎందుకు? అంత బాధ ఎందుకు? అంత బాధపడుతూ చేయడం ఎందుకు? రోజులు 24 గంటలు ఉంటాయి నీకు. 24 గంటలు నువ్వు ఒకవేళ ఒక అమ్మాయితో అటాచ్ అయినప్పుడు 20 గంటలు నువ్వు ఆమెతోనే ఉంటావు. ఆల్ సడన్ ఇక నీది ఏమైతే నీ డే లైఫ్లో అది ఒకటి యాడ్ అయిపోతుంది. ఆమెతో మాట్లాడాలి అని. ఆమె నా లైఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నీకు యాడ్ అయిపోతుంది. ఆల్ సడన్ అన్ని బ్లాక్ అయిపోతే ఆమె అన్నింటిలో బ్లాక్ చేసి అన్నింటికి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆల్ సడన్ నీకు ఏం అర్థం కాదు. ఆమెకి ఇచ్చే టైం ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వాలి, ఏడు ఇన్వెస్ట్ చేయాలి ఆ టైం. అప్పుడు నువ్వు కొన్ని డేస్ ఆ డైనమాలు ఉంటావు. దాని డిప్రెషన్ కూడా పేరు పెట్టవద్దు యాక్చువల్, అదొక డైనమా. బట్ చెప్పే డిప్రెషన్ అంటారు దాన్ని. అది మనుషులు వాడుకునే పదాలు, మనం కాదు. మనం మనుషులమే. మనం ప్రేమికులం కదరా. నేను ప్రేమికుండే కాదు, నేను సింగిల్ చింతకాయ. నేను ఆనెస్ట్ చెప్తున్నాను, నేను సింగిల్ చింతకాయ. నాకు ఏ లవ్ మీద అంత నమ్మకం కూడా లేదు. ఆ కొన్ని రోజుల డైలమా ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్ దట్ టైమ్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఓవర్ ఎక్స్ప్రెసివ్ అయిపోతారు ఆ పదంలో. కొంతమంది తిట్టుకుంటారు, అది అట్లా చేసిందిరా, ఇది ఇట్లా చేసిందిరా, వాడు అట్లా చేసిందిరా, వాడు దాంతో తిరిగిండు, నన్ను ఉంచుకొని కూడా కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది అరే నేను ఎంత ప్రేమించినా అని చెప్పుకుంటారు. సో వన్ వే ఆఫ్ షోయింగ్ దేర్ లవ్ అది అలాగే ఉంటుంది. సమ్వన్ గివ్ హేట్ టు దర్ పర్సన్, సమ్వన్ లవ్ మోర్ వెన్ దే లెఫ్ట్. ఇదే పాయింట్లో గర్ల్స్ ఏం మాట్లాడుకుంటారు మరి. నేను అమ్మాయిని ఆరా నాకు తెలియదు. ఇంతగిలి ఇప్పటిదాకా ఫీమేల్ ఫ్రెండ్ అనే క్యారెక్టర్స్ లేరు, రారు.
ఫర్ సపోజ్ వాళ్ళు వచ్చిన 10 నిమిషాలతో 11 నిమిషం ఆమె లేచి వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. వీళ్ళతో మేము ఎందుకు వచ్చి కూర్చున్నాం అనుకుంటాం. వీఆర్ లైక్ ఫుల్ చిల్ బాయ్స్. వీ డోంట్ ఈవెన్ కన్సిడర్ ఆమె అమ్మాయి అని కూడా కన్సిడర్ చేయం. మా ముచ్చట్లు మా ఉంటాయి. నీకు తెలుసు మొగలు ఎట్లా మాట్లాడకూడదు. వీ ఆల్వేస్ టాక్ లైక్ అవే. ఆ ముందని మేము సపరేట్గా ఉంది కదా అండి వినయ్ గారు తిన్నారా అండి రావు కదా మనకి. వీ విల్ బి లైక్ సేమ్. ఆమెనే 11 నిమిషం లేచి వెళ్ళిపోతుంది. సో వీ డోంట్ నో ఎవర్ హౌ ఉమెన్ థింక్. యాక్చువల్ ఉమెన్ నెవర్ థింక్. ఉమెన్ డూ వాట్ హర్ హార్ట్ సేస్. గర్ల్స్ థింక్ ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్ అని. సో మనకి అమ్మాయిల పిఓవిలు మనకు సంబంధం లేదు. నేను ఇక్కడ ప్రతి పాయింట్లో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వై నువ్వు ప్రతి పాయింట్లో మెన్ ఓన్లీ వై సఫర్ అంటున్నావు. సో వై షుడ్ మెన్ ఓన్లీ సఫర్ అని నేను అడుగుతున్నాను. దేర్ ఈజ్ అమ్మాయి తప్పేం లేదు. ఆమె ఇష్టం అది. ఆమె ఉండాలనుకుంటుంది పోవాలనుకుంటుంది అది వాళ్ళ ఇష్టం. మనం వాళ్ళని పోయి గల్ల పట్టుకొని ఎందుకు పోతున్నావు ఎందుకు ఇవన్నీ మనం అడగం. కాకపోతే ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫర్ వై యూ సఫరింగ్ అది ఇంపార్టెంట్. బట్ ఎందుకు అసలు చేయడం ఎందుకని నేను అంటున్నా. అసలు చేయకుండా ఉంటే ఆ అటెన్షన్ ఇద్దరికి ఉండకు. అప్పుడు నీకు ఈ బాధ ఉంటుండేనా? లేకపోతుండే. మరి లైఫ్లో ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. దేవుడు ఎందుకు పుట్టించింది? ఇప్పుడు ఈ లవ్ ఫెయిల్యూర్ అనే ట్రామా నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి అలౌ చేయాలి. అరే లైఫ్ మనకు జిందగీ ఇచ్చిందే నువ్వు అన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. మరి నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు ప్రేమ అంటే తెలియదు, అది ఎట్లా బ్రేకప్ అయితే ఎట్లా తెలియదు. నువ్వు ఏం బతికినట్టు నువ్వు జిందగీ. రేపు పొద్దున్న పిల్లలకి ఏం చెప్పుకుంటావు? వాళ్ళకి చెప్పుకోవాలని కూడా లేదు. అసలు పిల్లలు పుట్టరంటావు. మరి ఒక అమ్మాయి ఆమె లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకునే మ్యాటర్లో ఎందుకు స్టాండ్ తీసుకొని ఒకటే స్టేబుల్ ఉండాలంటే నేను నా ఫ్యూచర్ని బిల్డ్ చేస్తున్నా. ఐఎమ్ బిల్డింగ్ మై ఫ్యూచర్. షీ ఆల్సో ఫైండింగ్ ద పర్ఫెక్ట్ వన్. ఐ హ్యావ్ మల్టిపుల్ గోల్స్. ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు ఈ మల్టిపుల్ గోల్స్ని నేను నా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. దీంట్లో ఏ విషయంలో అయినా నేను ఇంకొకరి లైఫ్ని స్పాయిల్ చేస్తున్నానా? అట్లా వాళ్ళ రిఫరెన్స్ వాళ్ళు అనుకునే వాళ్ళు చేస్తారు అంతే. అంటే వాళ్ళు ఏం చేసినా అది తప్పే కాదు. తప్పు కాదని కాదు. తప్పు కాదంటున్నా. వాళ్ళకి తప్పు కాదు అంటలే. మనం వాళ్ళని తప్పుగా చూడడం తప్పు అంటున్నాం. తప్పుగా చూడడం ఏముంది దీంట్లో తప్పుగా ఏం చూస్తున్నామని నువ్వు అనాల్సిన మాట. నేను అన్న పాయింట్ ఏంటంటే అది చేసేది ట్రూగా ఉండొచ్చు కదా. ఒక్కరికి ఎందుకు ఉండలేరు? అరే ఉండలేరు అంటే వాళ్ళు ట్రూగా ఉంటే ఆ మనిషి ఆడనే ఆగిపోతారు. అది నిజం ఫ్యాక్ట్. వెన్ బోత్ ఆర్ ఇన్ లవ్ ఇన్ దే సీరియస్ లవ్ ఇఫ్ ఉమెన్ కాంట్ టేక్ ఎ స్టాండ్ ఫర్ హిమ్ ఆ మనిషి లైఫ్ ఆడనే ఆగిపోతుంది. అర్థమైందా? వాడు గ్రో కావాలంటే వాడిని గట్టి దెబ్బ తాకాలి. వాడిని గట్టి దెబ్బ ఎప్పుడు తాకాలంటే వాడు అనుకున్న ప్రపంచం వాడు ఓడిపోయినప్పుడే దెబ్బ తాకాలి. ఆడు అనుకునే ప్రపంచం ఎవరంటే అదే అమ్మాయి. ఆ అమ్మాయి ఎప్పుడైతే వాడిని వదిలేస్తుందో వాడు బ్యాక్ కొన్ని రోజులు ఉంటుంది. ఆ ఫేస్ గుండెల బాధ ఉంటుంది, ఏడుపు వస్తుంది వద్దన్న. కాకపోతే ఆ ఫేస్ని అధిగమించి ఎప్పుడైతే వాడు దానికి వెళ్ళి బయటకు వస్తాడో దట్ మూమెంట్ హీ విల్ సీ లైక్ వాట్ హీ క్యాన్ అచీవ్ అండ్ హీ విల్ డూ దట్. అమ్మాయి అనేది అదృష్టం. ఎందుకు కూడా చెప్తాను, ఎవ్రీ మెన్ డిజర్వ్ ఎ గర్ల్. ఎట్లాంటి సిచ్యువేషన్లు అంటే ఒక అమ్మాయి లేని ఒక మొగుడు ఏం చేయలేదు దునియాలో. ఇప్పుడు నువ్వు బాధలు ఉన్నావు, నీకు నీ ప్రేమించిన అమ్మాయి షోల్డర్ కావాలి. నువ్వు ఏడుస్తున్నావు, నీకు ప్రేమించిన అమ్మాయి నీకు కావాలి. నువ్వు మొత్తం గూడిచిపోయినావు, ఒక అమ్మాయి వల్ల గూడిచిపోయినావు, నీకు తిరిగి లేవ్వాలంటే కూడా నీకు ఆ అమ్మాయి నిన్ను గూడిపోయిందనే ఒక జ్ఞానం నీకు కావాలి. సో అమ్మాయి లేని ఒక మొగుడు ఇల్లు ఏం సాధించలేదు. నైస్ టాకింగ్ టు యూ శివ సాయి కుల్కర్ని. వి విల్ కంటిన్యూ దిస్ పాడ్కాస్ట్ పార్ట్ 2. ఈ పార్ట్ 1 ఇది. మీతో మాట్లాడి చాలా మంచిగా అనిపిస్తుంది. లవ్ గురు శివ సాయి కుల్కర్ని. థ్యాంక్ యూ. మీతో పార్ట్ 2 తీయాలని చాలా ఆశగా ఉంది. నేను కూడా ఈసారి డిబేట్ కాకుండా పోడ్కాస్ట్ చేద్దాం. ఈసారి ఇంకొంతమంది ఇన్వాల్వ్ చేసి మరి తీస్తాను నేను. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe. Thank you.